హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్లో మనం రైట్ టు ఈక్వాలిటీ డిస్కస్ చేస్తున్నాం. రైట్ టు ఈక్వాలిటీ వచ్చేసి 14, 15, 16, 17, 18 ఈ మొత్తాన్ని మనం ఎల్డి అవుట్ ఈ కోడ్ సహాయంతో గుర్తుపెట్టుకోవచ్చు. లా, రూల్ ఆఫ్ లా. 15 డిస్క్రిమినేషన్, వివక్షతలు రద్దు. 16th ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. 17th అన్టచబిలిటీ అబాలిష్. 18th టైటిల్స్ అబాలిష్. సో ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిష్ ఆఫ్ టైటిల్స్. అన్ని రకాల టైటిల్స్ అబాలిష్ రద్దు చేస్తున్నాము అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 18లో. ఎందుకు టైటిల్స్ రద్దు చేయడం అంటే ఈక్వాలిటీని ప్రసాదించడంలో భాగంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అన్ని రకాల టైటిల్స్ రద్దు చేస్తున్నారు అని రాజ్యాంగం చెప్తుంది. ఫైన్. 18th ఆర్టికల్ మీద సివిల్స్ ప్రిలిమ్స్ 2021 మొన్న ప్రశ్న వచ్చింది 18th ఆర్టికల్ మీద. రైట్. ఇందులో సబ్ క్లాస్ 1 ఎందుకు సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 2 చదవాలి అంటే ఆర్టికల్ 15 చదవాలి, 16 చదవాలి, 17 అంత అవసరం లేదు. 18th, 19, 20, 21, 22, 29, 30. సో ఇవి సబ్ క్లాస్. ఎందుకంటే ఇందులో కొన్ని అదే ఆర్టికల్ కొన్ని పర్సన్స్కి వర్తిస్తుంది. ఐ మీన్ పర్సన్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఫారినర్. ఒక వ్యక్తి, ఆయన పౌరుడు కావచ్చు, విదేశీయుడు కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఓన్లీ భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. కొన్ని ఆర్టికల్స్లో ఒకటి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఒకటి పర్సన్ అని ఉంటుంది. కాబట్టి సబ్ క్లాస్ 1 గుర్తుపెట్టుకోవాలి. సో 18th 1 వచ్చేసి నో టైటిల్. ఎటువంటి టైటిల్ అనేది కన్ఫర్డ్ అంటే ప్రసాదించడము బై ద స్టేట్ నుండి ఎనీ టైటిల్ అనేది ఇవ్వద్దు. ఎవరికి? టు పర్సన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, టు పర్సన్. ఇక్కడ అంటే 18th 1 అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే పర్సన్కి, సిటిజన్ ఆఫ్ ఇండియా కావచ్చు లేదా ఫారినర్ కావచ్చు, విదేశీయుడు కావచ్చు, భారతీయ పౌరుడు కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది 18th ఆర్టికల్ అనేది. స్టేట్ అనేది ఒక పర్సన్స్కి ఎటువంటి టైటిల్ అనేది ప్రసాదించద్దు. కానీ నాట్ బీయింగ్ ఇవి ఇవ్వచ్చు అంటే మిలిటరీ అండ్ ఎడ్యుకేషన్, ఇవి రెండు మాత్రం ఇవ్వచ్చు. ఇవి టైటిల్సే కానీ ఇవ్వచ్చు అంటే ఇవి ఎగ్జంప్షన్ ఇవి. సో మిలిటరీ అండ్ ఎడ్యుకేషన్ లాంటి ఇవ్వచ్చు. మిలిటరీ అంటే ఏంది? పరమవీర్ చక్ర, గ్యాలంటరీ, మేజర్, కల్నల్ అటువంటి టైటిల్స్ ఇవ్వచ్చు. పేరుకు ముందు వాడుకోవచ్చు, పేరు వెనుక వాడుకోవచ్చు. ప్రిఫిక్స్, సఫిక్స్ వాళ్ళ ఇష్టం. ఎడ్యుకేషన్ బిఏ, ఎంఎస్సి, పిహెచ్డి పేరు ముందు వాడుకోవచ్చు, పేరు వెనుక వాడుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో మిలిటరీ అండ్ ఎడ్యుకేషన్ టైటిల్స్ అనేది అలౌడ్ అంటే అనుమతి ఉన్నది. సో 18th 1 చెప్పేది పర్సన్ ఒకటి, ఇది కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. నో టైటిల్ ఇవ్వరాదు. ఇవి రెండు అనేటి దానికి మినహాయింపులు. ఎందుకు ఇది మినహాయింపులు అంటే అనొద్దు అంటే జనరల్గా వాస్తవంగా ఇక్కడ నో టైటిల్ అనేది ఎట్లా చెప్తుందంటే వాళ్ళు డైనెస్టీ అంటే ఒక రాజ్యము నుంచి హెరిడిటరీ అంటే వారసత్వంగా ఇవ్వద్దు. ఒక రాజు ఉన్నాడు మెగాస్టార్, ఇంకో కొడుకున్నాడు మెగా పవర్ స్టార్, అట్లా ఇవ్వద్దు. ఇవేంటి? మిలిటరీ అండ్ ఎడ్యుకేషన్ ఇవి ఎర్నడు అంటే వాళ్ళు సంపాదించింది. ఇవి నాట్ బై డైనెస్టీ, నాట్ బై హెరిడిటరీ అంటే వారసత్వంగా రాలేదు, ఒక రాజ్యంలో ఉన్నందుకు రాలేదు. ఎర్నడ్ ఇవి వాళ్ళు హార్డ్ వర్క్ చేసిండ్లు. ఇవి పొందాలంటే హార్డ్ వర్క్ చేసిండ్లు, ఎర్నడ్ సంపాదించిండ్లు. నాట్ బై బ్లడ్, నాట్ బై బర్త్, ఓన్లీ విత్ బై హార్డ్ వర్క్. ఇక్కడ ఒక బ్లడ్ అంటే ఆ రక్తంలో పుట్టినందుకు రాలేదు. ఇది నా రక్తము అంటారు మెగాస్టార్, ఇంకా సూపర్ స్టార్, ఇంకా చాలా స్టార్లు ఉన్నారు ఇక. రైట్. ఇదేమో ఎర్నడ్, హార్డ్ వర్క్ చేస్తే వచ్చింది. ఇవి అలౌడ్ అని చెప్పేసి 18th 1 ఆర్టికల్ చెప్తుంది. రైట్. నెక్స్ట్
18(2). సో సిటిజన్ ఆఫ్ ఇండియా చూడండి, ఇక్కడ ఇది కీవర్డ్. సిటిజన్ ఆఫ్ ఇండియా నాట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. సిటిజన్ ఆఫ్ ఇండియా 18(2) ఓన్లీ అప్లికేబుల్ టు సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతీయ పౌరసత్వం కలిగిన వాళ్ళకు మాత్రమే 18(2) అప్లికేబుల్ అవుతుంది. 18(1) అనేది పర్సన్, 18(2) అనేది సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇది లింక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో 15th ఆర్టికల్, 16th, 18(2) ఓన్లీ ఫర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, రైట్. నాట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. విదేశీ గవర్నమెంట్లు ఇచ్చే ఎటువంటి టైటిల్ని స్వీకరించరాదు 18(2) ఆర్టికల్ చెప్తుంది. జస్ట్ సరిపోతుంది అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం ఏం లేదు అక్కడ, రైట్. 18(3) అనేది ఏంటంటే నో పర్సన్ హూ ఈజ్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ మీన్ ఫారెనర్, ఈ మొత్తం కలిపి ఫారెనర్. నాట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. 18(2) అప్లికేబుల్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా, 18(3) అప్లికేబుల్ ఓన్లీ ఫారెనర్. నో పర్సన్ హూ ఈజ్ నాట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ మీన్ ఫారెనర్, నాట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్ వితౌట్ కన్సెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్. ఏంటి అంటే విదేశీయుడు ఏ విదేశీ రాజ్యం నుంచి టైటిల్ని యాక్సెప్ట్ చేయరాదు. చేస్తే గిట్ట కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ అధ్యక్షుడు అయినటువంటి రాష్ట్రపతి యొక్క కన్సెంట్, సమ్మతి తీసుకోవాలి. యాక్సెప్ట్ చేయరాదు సమ్మతి లేకుండా, అంటే సమ్మతి ఉంటే యాక్సెప్ట్ చేయవచ్చు. 18(2)(3) వేరు ఇక్కడ చూడండి. 18(1) వచ్చేసి బోత్ సిటిజన్ అండ్ పర్సన్స్, 18(2) ఓన్లీ సిటిజన్స్, 18(3) ఓన్లీ ఫారినర్స్. ఇందులో ఇద్దరు ఉన్నారు, ఒకలే ఉన్నారు. ఇక్కడ తీసుకోరాదు అనుమతి లేకుండా, తీసుకోవచ్చు అనుమతి ఉండి. ఇక్కడ రాష్ట్రపతి అనుమతి అనే వర్డే లేదు ఇక్కడ 18(2)లా. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ భారతీయుడు ఎవరు తీసుకోవద్దు, విదేశీయుడు తీసుకోవద్దు, రాష్ట్రపతి అనుమతి లేకుండా, అనుమతి ఉంటే తీసుకోవచ్చు, రైట్. ఇది 18th ఆర్టికల్ బేసిక్ ఇది. సో ఇంతవరకే రాజ్యాంగంలో ఉన్నది. టైటిల్స్ మొత్తము రద్దు, రైట్. ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ మిలిటరీ మాత్రము అలౌడ్ అని చెప్పేసి. సో ఇది మనకు ఎగ్జాక్ట్గా టెక్స్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం ఇంకొద్దిగా వాళ్ళు అప్లికేబుల్ చేసిండ్రు, కొన్నిటికి ఎక్స్టెండ్ చేసిండ్రు. ఏంటి అంటే నేషనల్ హానర్స్ యాక్ట్ 1954, భారతీయ గౌరవ పౌర పురస్కారాలు 1954 అని చెప్పేసి, రైట్. అంటే ఎవరైతే వారి విధుల్లో ఎక్సలెన్స్, అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారో వాళ్ళకి నేషనల్ హానర్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా దీన్ని తీసుకొచ్చిండ్రు. ఇది నేషనల్ హానర్స్ యాక్ట్ 1954, భారతీయ గౌరవాల చట్టం అని చెప్పేసి తెలుగులో పిలుస్తున్నాం. ఎక్సలెన్స్ అంటే ప్రతిభ ఎక్కువ ఉన్నప్పుడు, ఇది ఫండమెంటల్ డ్యూటీలో 51A చూడండి, మనకి 51 ఆర్టికల్ ఏలో ఫండమెంటల్ డ్యూటీస్లో ఇచ్చిండ్రు. ఒక ఫండమెంటల్ డ్యూటీ ఏముంటుందంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎక్సలెన్స్ దేర్ డ్యూటీస్. ఎక్సలెన్స్ అంటే ప్రతిభ కనబరచాలి, అత్యున్నత ప్రతిభ కనబరచాలి, ఎక్సలెన్స్. అలా ప్రతిభ కనబర్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వచ్చు, నాట్ టైటిల్స్. దీస్ ఆర్ అవార్డ్స్ ఇవి. అవార్డు వేరు, టైటిల్ వేరు, రైట్. అవార్డు అంటే ఒక ప్రతిభ కనబరిస్తే ఇన్ మెరిట్ బేస్డ్, టైటిల్ అంటే ఇన్ డైనస్టీ లేదా ఈ బై బ్లడ్ లేదా బై బర్త్ బేస్డ్, అది రైట్. 51A ప్రాథమిక విధుల్లో ఒక విధి ఉన్నది. ఏమని ఉన్నదంటే ప్రతి పౌరుడు కూడా భారతీయుడు ఒక వారి విధుల్లో ఇన్ దేర్ డ్యూటీస్ ఎక్సలెన్స్ ప్రతిభ కనబరచాలి. అలా ప్రతిభ కనబరిస్తే గవర్నమెంట్ గుర్తించి అవార్డ్స్ ఇవ్వాలి, రైట్. అందులో భాగంగా నేషనల్ హానర్స్ యాక్ట్ 1954 తీసుకొచ్చింది గవర్నమెంట్.
దీనిలో భాగంగా భారతరత్న ఇవ్వచ్చు ప్లస్ పద్మ అవార్డ్స్, భారతరత్న ప్లస్ పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి. సో ఇది ఎట్లా ఇస్తారు భారతరత్న కానీ పద్మ అవార్డ్స్ కానీ అంటే జస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాడు సమ్ పర్సన్కి. సో యు ఆర్ భారతరత్న అని చెప్పేసి, యు ఆర్ పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్, రైట్, అవి పద్మ అవార్డ్స్. అవి ఎవరు రికమెండ్ చేస్తున్నారు? ప్రైమ్ మినిస్టర్. ఎవరు ఇస్తున్నారంటే రాష్ట్రపతి ఇస్తున్నాడు. జనరల్గా జనవరిలో ఇస్తారు ఎవ్రీ ఇయర్లో, రైట్. ఇది బేసిక్. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి నెహ్రూ, ఈయన భారతరత్న, వీళ్ళు భారతరత్న 1955లో అనుకుంటా, మొత్తం మీద ఎప్పుడో కానీ. సో ఈయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండే. ఈయనకు అవార్డు వచ్చింది అప్పుడే. సో నెహ్రూకి ఇచ్చింది ఎవరు? నెహ్రూ ప్రధాని కాలంలో నెహ్రూకి భారతరత్న అవార్డు వచ్చింది. తర్వాత 1971 అనుకుంటా, రైట్. ఇయర్స్ మనకు అంత అవసరం లేదు కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీకే భారతరత్న అవార్డు వచ్చింది. సో ఇచ్చింది ఎవరు? నెహ్రూ ప్రధాని, నెహ్రూకి అవార్డు వచ్చింది. ఇందిరాగాంధీ ప్రధాని, ఇందిరాగాంధీకి అవార్డు వచ్చింది. సో వీళ్ళకి అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఈ నెహ్రూకేమో సో బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీకేమో వివి గిరి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ నేషనల్ ఈ భారతరత్న అవార్డు అనేది వచ్చింది. సో ఇటిస్తే అటిచ్చారు, ఇటిస్తే అటిచ్చారు. నెహ్రూకి భారతరత్న అవార్డు ఇచ్చింది ఎవరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందిరాగాంధీకి ఎవరిచ్చారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీళ్ళిద్దరికీ వచ్చింది భారతరత్న అవార్డు. ఎవరిచ్చారు వాళ్ళకి? రైట్. ఒక కేసు పడింది దానికంటే ముందు. సో 1977లో ప్రభుత్వం మారింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, జనతా ప్రభుత్వం వచ్చింది. సో తొలి కాంగ్రెసేతర నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఇండియాలో జనతా ప్రభుత్వము. యూనియన్ లెవెల్లో తొలి కాంగ్రెసేతర 1952 నుంచి 77 వరకు కూడా కాంగ్రెస్ గెలిచింది. సో తొలిసారి 77లో నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జనతా ప్రభుత్వం అనేది వచ్చింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ ఫస్ట్ కాంగ్రెసేతర నాన్ కాంగ్రెస్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. 77లో వచ్చిండు. వీటిని రద్దు చేసిండు, ల్యాబ్స్ చేసిండు. వీటిని భారతరత్న కానీ పద్మ అవార్డ్స్ కానీ ల్యాబ్స్ చేస్తే మళ్ళీ 1980లో గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ ఇందిరమ్మ వచ్చింది. సో మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేసింది. సో ఇది ప్రశ్న వచ్చింది. కేవలం ఒక్కసారి మాత్రమే రద్దు చేశారు. ఇప్పటికీ 1977 నుంచి 80లో మధ్య ఉన్న జనతా ప్రభుత్వం అనేది రద్దు చేసింది. ఈ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది, రీస్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మధ్యలో కొన్ని ఇయర్స్ ఇవ్వలేదు అంటే రద్దు చేసినట్టు కాలేదు. ప్రతి ఇయర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. 2019లో ఇచ్చారు, 20లో ఇవ్వలేదు, 20 కోట్ల ఇంకా ఇవ్వలేదు అంటే ఇక రద్దు చేసినట్టు కాదు, జస్ట్ పోస్ట్ పోన్, వాయిదా ఉన్నది అక్కడ, రైట్. మధ్యలో కొన్ని కోర్టులు అవార్డుని ఇవ్వద్దని చెప్పినాయి. అట్లా చెప్పినంత మాత్రాన రద్దు కాదు. అది ఓన్లీ వన్స్ మాత్రమే గవర్నమెంట్ రద్దు చేసింది. రద్దు చేస్తే ఎవరు రద్దు చేయాలి? గవర్నమెంటే రద్దు చేయాలి కంపల్సరీ, రైట్. ఇది సివిల్స్ ప్రిలిమ్స్ బిట్ 2021లో ఒకసారి మాత్రమే రద్దు చేయబడింది. 77 నుంచి 80 వరకు. లాస్ట్కి సో 18th 1 అనేది నో టైటిల్ అని ఉన్నది. మీరేమో ఇస్తున్నారు భారతరత్న అవార్డ్స్ అని చెప్పేసి. ఎవరో కోర్టుకు పోతే బాలాజీ, ఈ కేసు నేమ్ ఇంపార్టెంట్, బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రైట్. ఈ బాలాజీ రాఘవన్ కోర్టుకు వెళ్తాడు. సో 18th 1 చెప్తుంది నో టైటిల్ లేదని చెప్తుండ్రు. మీరేమి ఇస్తుండ్రు?
ఇవి ఇస్తున్నారు. సో, ఇది ఈక్వాలిటీకి వయలేట్ చేస్తున్నారు, మీరు ఉల్లంఘన చేస్తున్నారని చెప్పేసి కోర్ట్‌కెళ్తే కోర్ట్ ఏం చెప్తదంటే, సో, భారతరత్న లాంటివి ఇవి టైటిల్స్ కాదు. నాట్ టైటిల్స్. అవార్డ్స్ ఇవి. అవార్డ్స్. అంటే ఇవి పురస్కారంగా భావించాలే కానీ, ఒక బిరుదుగా భావించొద్దు. వీటిని ప్రిఫిక్స్ గాని, సఫిక్స్ గాని పెట్టుకోవద్దు. ప్రిఫిక్స్, సఫిక్స్ అంటే భారత రత్న అబ్దుల్ కలాం అట్లా పెట్టుకోవద్దు. అబ్దుల్ కలాం ఓన్లీ. లేకుంటే భారత రత్న అవార్డు గ్రహీత అబ్దుల్ కలాం అని పెట్టుకోవచ్చు. ఎట్లా అని పెట్టుకోవచ్చు. ప్రిఫిక్స్, సఫిక్స్ మాత్రం పెట్టుకోవద్దు. పేరు ముందట వెనుక పెట్టుకోవద్దు. అంటే నీ పేరుకే ఎక్కువ వాల్యూ ఉంటుంది, అవార్డుకి తక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి అట్లా పెట్టుకోవద్దని చెప్పింది. సో, అవార్డు ఇచ్చేటప్పుడు కొంచెం రేషనల్‌గా, హేతుబద్ధంగా ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఈ 3 పాయింట్స్ చెప్పింది. అందులో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇవి టైటిల్స్ కాదు, ఓన్లీ అవార్డ్స్. ప్రిఫిక్స్, సఫిక్స్ అనేది పెట్టుకోరాదు. రైట్. ఈ జనతా ప్రభుత్వం కూడా ఇదే ఆర్టికల్ కారణం చూపి రద్దు చేసింది. 18th 1లో నో టైటిల్ అని ఉన్నది. మరి మనం ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి, సో, ఈ యొక్క ఆర్టికల్‌ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది చెప్పిన కారణము. వాస్తవంగా ఏం కారణం అయి ఉంటుందంటే, జస్ట్ ఇదంతా ఈ 1970లో కావచ్చు, 50స్‌లో కావచ్చు, అవార్డ్స్ అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలకే వెళ్ళిపోయినాయి. ఇంకా వేరేటోళ్ళకి ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి ఇది మిస్‌యూజ్ అవుతుందని చెప్పేసి, ఎందుకు అవార్డ్స్ అని చెప్పేసి దాన్ని రద్దు చేసింది. ఎవరు? 77, 80లో రద్దు అయింది. రైట్. ఇది 18th ఆర్టికల్. 14 నుంచి 18th వరకు కూడా రైట్ టు ఈక్వాలిటీ ఇవంతా. సో, రైట్ టు ఈక్వాలిటీ. ఎల్‌డి అవుట్. ఇట్లా కోడ్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్లాస్‌లో 19th ఆర్టికల్ ఫ్రీడమ్. ఇది ఒక 1 అవర్ క్లాస్ ఏమో ఉంటది ఇది. రైట్. థాంక్ యూ వెరీ మచ్.